ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జూన్ 29వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీ సొంత వాళ్ళే మీ పైన కల్లెర్ర చేస్తారు. ఎందుకు మీ పైన సొంత వ్యక్తులు కల్లెర్ర చేస్తారు? అలాగే ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా? భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. వృషభ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరిపైన ఎటువంటి అంశాలు అనుకూలంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక, వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇదివరకు ఈరోజు స్వజనుల నుండి మీకు వ్యతిరేకత ఎదురవుతుందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మనకు అత్యంత చేరువైన వారు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా స్నేహితులు అంటే మన యొక్క జీవితంలో శ్రేయస్సుకే కాకుండా శత్రుత్వాన్ని కూడా కలిగించగలరు. ఎందుకంటే మనకు ఎదురుగా నిలబడగలిగే శక్తి వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాల వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు, ఆచరణాత్మక విశ్లేషణ, మనోభావాల ప్రభావం, పరిష్కార మార్గాలను గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ యొక్క జ్యోతిష్య ప్రాముఖ్యత చూస్తే, సోమవారం యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంది. శని అనేది శని గ్రహానికి చెందిన రోజు. శని కర్మాధిపతి, శ్రమ, శిక్ష, న్యాయం, పాఠాలు నేర్పే గ్రహం. వృషభ రాశి అనేది ఈరోజు వృషభ రాశికి మరింత ప్రభావం అనేది శని భగవానుడు చూపిస్తున్నాడు. శని స్వజనుల నుండి విరోధం కలిగించే స్థితులను కూడా సృష్టించగలుగుతాడు. అలాగే ఈరోజు చంద్రుడి యొక్క స్థితి చూస్తే, చంద్రుడు మనస్సును సూచిస్తాడు. చంద్రుడు అనుకూల స్థానంలో లేనప్పుడు కుటుంబ సభ్యులతో అపార్థాలు కలగవచ్చు. ఈరోజు చంద్రుడు వృషభ రాశి వారికి వ్యతిరేక దృష్టి వేస్తున్నట్లు జ్యోతిష్య గణనలు తెలుపుతున్నాయి. గ్రహస్థితులు చూస్తే కేతువు లేదా రాహు దృష్టి బంధువుల ద్వారా కష్టాలు కలిగించే పరిస్థితులను తీసుకొస్తుంది. వృషభ రాశి వారికి శుక్రుడు ఈ కాలంలో కొన్ని అపార్థాలు, అహంకార భావాలను పెంచవచ్చు. అయితే ముఖ్యంగా సొంత వాళ్ళే మీ పైన కల్లెర్ర చేస్తారు అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుక పరిశీలించినట్లయితే, మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాన్ని పెద్దది చేసి మీ పైన కోపగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అపార్థాలు తలెత్తే అవకాశాలు సొంత వ్యక్తుల మూలంగా మీకు రావచ్చు. అంటే అది మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఈ విధంగా మీ యొక్క సొంత వ్యక్తులే, మీ యొక్క శ్రేయోభిలాషులే మీ పైన కల్లెర్ర చేయడం, మీ యొక్క మాటలను అపార్థం చేసుకొని, తప్పుగా అర్థం చేసుకొని మీ పైన కోపగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అసూయ కారణంగా కూడా ఈ విధంగా సొంత వాళ్ళే మీ పైన కల్లెర్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ లోపల ఇటీవల వచ్చినటువంటి ఎదుగుదలను చూసి, ప్రతిష్టను చూసి, లేదా మీ యొక్క విజయాల కారణంగా కొంతమంది దగ్గర బంధువుల్లో అసూయ పెరిగి వారు మీ మీద
ప్రతికూలత చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధన సంబంధిత విభేదాలు కూడా రావచ్చు. అంటే ఈరోజు మీరు డబ్బు, ఆస్తి లేదా ఆర్థిక నిర్ణయాల విషయమై కుటుంబంలో తగవుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు ఎవరికైనా గౌరవం ఇవ్వకపోవడం లేదా వారిని పట్టించుకోవడం వల్ల కూడా ఈరోజు మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావన కలిగి మీ పైన వారు ఆగ్రహం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం కానీ, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, ఇటువంటి పరిస్థితులు ఉన్న వారి ఇంట్లో కూడా ఈ విధంగా మిమ్మల్ని పట్టించుకోవడం లేదని సొంత వ్యక్తులే మీ పైన కల్లెర్ర చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఫలితాలు కనుక గమనించినట్లయితే, కుటుంబ సభ్యుల్లో మీ యొక్క మాట వినకపోవడం, తగాదాలు పెరగడం జరుగుతుంది. పెద్దలు మీరు తీసుకున్న నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేయవచ్చు. అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో చూస్తే డబ్బు విషయంలో అపార్థాలు వచ్చే రోజనే చెప్పుకోవాలి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక తిరిగి తీసుకోవడంలో మీకు సమస్యలు ఎదురు కావచ్చు. కొత్త పెట్టుబడులు ఈరోజు అనుకూలం కావు అనే విషయాన్ని ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు గమనించాలి. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఈరోజు దినఫలాలు చూస్తే సహచరులు లేదా భాగస్వాములు మీ వెనుక విరోధం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కృషికి తగిన గుర్తింపు మీకు లభించకపోవచ్చు. మీరు నమ్మిన వారే మీ పైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రేమ, దాంపత్య జీవితాన్ని కనుక చూస్తే జీవిత భాగస్వామి మీ యొక్క మాటల వల్ల బాధపడవచ్చు. ప్రేమ జీవితంలో మీకు అపార్థాలు రావచ్చు. సర్దుబాటు, సహనం అనేది ఈరోజు మీకు చాలా అవసరం. అయితే ఈరోజు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, నిద్రలేమి కలగవచ్చు. ధ్యానం, యోగా అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉండడంతో కర్మ ఫలాలను అనుభవించే పరిస్థితి మీకు వస్తుంది. మీరు గతంలో ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే కనుక ఈరోజు వారు మీ పైన ప్రతికూలంగా ప్రవర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మనకు వినయం, సహనం నేర్పే రోజని మీరు ఖచ్చితంగా భావించాలి. అయితే శని, రాహు ప్రభావం కారణంగా ఈ సమస్య వస్తుంది. మనసులో కలిగే అహంకారం కారణంగా కూడా, అంటే ఇతరులు మిమ్మల్ని చూసి కుళ్ళుకొని అహంకారంతో కూడా ఈ విధంగా చేయవచ్చు. సొంత వాళ్ళ నుంచి వచ్చిన విరోధం మిమ్మల్ని బలంగా చేస్తుందనే విషయాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. అంటే మీ యొక్క సొంత వ్యక్తులే మీకు ఈ విధంగా శత్రువులుగా మారడం కానీ, మీ పైన కుళ్ళును, అసూయను ప్రదర్శించడం కానీ, మీకు వ్యతిరేకంగా మారడం కానీ చూసి మీరు తట్టుకోలేకపోతారు. కానీ దీని నుండి ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని అయితే మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే దాని గురించి మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఈరోజు వచ్చి తీరుతుందనే చెప్పుకోవాలి. అయితే సోమవారం నాడు తిలాభిషేకం వ్రతం చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా శని ఆశీస్సులు లభిస్తాయి. శని గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా శనిదేవుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు మీ పైన అరుస్తున్నారని మీరు కూడా వారిపైన అరవడం లాంటి పనులు చేస్తే చిన్న విషయం కాస్త పెద్దగా మారి మీకు తగాదాలు పెరుగుతాయి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.